హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ అండి. బిర్యానీ అన్నా అనుకోండి, పులావ్ అన్నా అనుకోండి, బట్ ఏదైనా కానీ కుక్కర్లో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి కొంచెం నెయ్యి, కొంచెం నూనె తీసుకొని మసాలా దినుసులండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఏలకులు, సాజీరా ఇవన్నీ వేసి కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది అన్న తర్వాత వెజిటబుల్ ముక్కలు మీ దగ్గర ఏవి ఉంటే మీకు ఏవి నచ్చితే వెజిటబుల్స్ వేసుకోండి. నేనైతే క్యారెట్, బీన్స్, ఆలు వేసుకున్నాను. అవే ఉన్నాయి నాతో. వాటితో పాటు కొంచెం ఒక టమాటో, ఒక కొత్తిమీర, కొంచెము పుదీనా వేసేసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా అండి. ఇది బిర్యానీ మసాలా కూడా వేసి కొంచెం పెరుగు వేసేసిన తర్వాత అన్నీ కలిపేసి కొంచెం బాగా మిక్స్ చేసేసి కొద్దిగా మూత పెట్టేయాలండి. మూత పెడితే కొద్దిగా మగ్గుతుంది. వెజిటబుల్స్ కొంచెం హార్డ్గానే ఉంటాయి కదా, అవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అది రైస్తో పాటు ఉడికినా అంతగా పూర్తి ఉడకనట్టు అనిపిస్తుంది కాబట్టి కొద్దిసేపు మూత పెట్టేసినామంటే బాగా మెత్తపడతాయి. ఆ తర్వాత మనం విజిల్ ఇచ్చేస్తాం కదా, రైస్తో పాటు సెట్ అయిపోతుంది. అప్పుడు కొంచెం మూత పెట్టేసిన తర్వాత దీంట్లోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ అండి. పెరుగు చట్నీ చేసుకోండి. దీంట్లోకి ఉట్టిది అయినా తినచ్చండి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. బట్ కొంతమంది ఒక్కొక్క రకమైన ఒక్కొక్క టేస్ట్ ఇష్టపడతారు కాబట్టి నేను పెరుగు చట్నీ దీంట్లోకి ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేస్తున్నాను, ఇంకేం వేయట్లేదు. మీరు ఏది నచ్చితే అవి వేసుకోండి. టమాటా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఇంకా ఏమైనా వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి కొద్దిగా. మా పిల్లలు ఇట్లే ఇష్టపడతారు కాబట్టి నేను ఇట్లనే చేసుకుంటున్నాను. ఈలోపు బాగా మగ్గేసి ఉన్నాయండి ఈ వెజిటబుల్ ముక్కలు మనకి. అప్పుడు రైస్ అండి. రైస్ నేను మామూలు రైసే తీసుకున్నాను. 1కి 2 వేసుకోండి. ఒకవేళ చాలా పనుకులు అనిపిస్తుంది అంటే, ఎందుకంటే వెజిటబుల్స్ ఇవన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 కొద్దిగా వాటర్ వేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు మనం వీటితో పాటు ఉప్పు టేస్ట్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు రుచి చూసుకుంటే అండి, వెజిటబుల్కి సరిపడా అంతా చూసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం మంటలో ఒక 3 విజిల్స్ ఇచ్చేయండి. చూడండి ఎట్లా సూపర్గా వచ్చిందండి వెజిటబుల్ బిర్యానీ. ప్లీజ్ వాచింగ్. థ్యాంక్ యూ.